హలో హై టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ వీడియోలో వచ్చేసి ఎస్ఏ సైన్స్ పేపర్ అండి. మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఇచ్చిన పేపర్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. మ్యాథ్స్ నాకు వచ్చినంత వరకు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసి బిట్స్ అయితే చెప్పడానికి ట్రై చేశాను. తెలియనివి 2-3 ప్రాబ్లమ్స్ అయితే స్కిప్ చేశాను. సో ఇక్కడ సైన్స్ అనేవి అన్ని బిట్స్ చెప్తాను. ఫస్ట్ బిట్ అండి, మంటను నిరోధించడమే కాకుండా ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువగా వేడిని తట్టుకోగలిగేవి. మంటను నిరోధిస్తాయి మరియు ఎక్కువ అంటే ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలిగేవి ఏవి అంటే మేలమైన్ అండి. మేలమైన్ ఇవి కుక్కర్స్ కి వాటికి యూస్ చేస్తారు కదా, అవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, రూదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం ద్వారా కనుగొనబడింది. రూదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం ద్వారా కనుగొనబడింది ఏంటి అంటే పరమాణు కేంద్రకాన్ని రూదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం ద్వారా కనుగొన్నారు. నెక్స్ట్, ఒక కాంతి కిరణం సరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి లంబం గుండా ప్రయాణించినప్పుడు, ఒక కాంతి కిరణం అనేది సరళయానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించినప్పుడు అది ఏ విధంగా ప్రయాణిస్తుందంటే లంబం వైపుకి వంగుతుందండి. లంబం వైపుకి వంగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికాని జతను గుర్తించే ముందు సరైన జతలు చూడండి. పిచ్చుకి పౌనఃపున్యం, శృంగము, ద్రోణి, తీవ్రత, కంపన పరిమితి, ప్రతిధ్వని వక్రీభవనము. ప్రతిధ్వని వక్రీభవనం అనేది రాంగ్ అండి. ధ్వని అనేది పరావర్తనం వల్ల కలుగుతుంది. ప్రతిధ్వని పరావర్తనం అనేది సరికాని జత. నెక్స్ట్ ద్రవ్య వేగం యొక్క ఎస్ఐ ప్రమాణము. ద్రవ్య వేగం యొక్క ఎస్ఐ ప్రమాణం వచ్చేసి కిలోమీటర్ పర్ సెకండ్ అండి. కేజీ మీటర్ పర్ సెకండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, దహనానికి ఎల్లప్పుడూ అవసరమయ్యేది అంటే మండడానికి ఎప్పుడు అవసరమయ్యేది ఆక్సిజన్. మంటను ఆర్పడానికైతే కార్బన్ డయాక్సైడ్. దహనానికి ఎల్లప్పుడూ అవసరమయ్యేది ఆక్సిజన్ అండి. నెక్స్ట్, కొల్లాయిడ్ లక్షణం కానిది. కొల్లాయిడ్ లక్షణం కానిది ఏది అంటే అవక్షేపము. మళ్ళీ కొల్లాయిడ్ లక్షణాలు అవే ఏంటో చూడండి. కాంతి పరిక్షేపణం చెందించడం కొల్లాయిడ్ లక్షణము. టిండాల్ ఎఫెక్ట్ కూడా కొల్లాయిడ్ యొక్క లక్షణమే. వీటిని కంటితో చూడలేము. కొల్లాయిడ్స్ ని కంటితో చూడలేము. ఇవన్నీ కొల్లాయిడ్ యొక్క లక్షణాలు. అవక్షేపం అనేది కొల్లాయిడ్ లక్షణం కాదు. నెక్స్ట్, ఒక వస్తువు రేఖీయ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఆ రెండు రాశులు ఒకటే అవుతాయి. ఒక వస్తువు ఒక రేఖీయ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే దాని యొక్క వడి వేగం అనేది ఒకటే అవుతుంది. వడి వేగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, గోధుమ పిండిలో పొట్టును వేరు చేసే పద్ధతి. గోధుమ పిండిలో పొట్టుని చేత్తో ఏరలేము, స్వేదనము చేయలేము, వడా కట్టలేము. దేంతో అంటే జల్లెడతో జల్లించుకొని వేరు చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, పళ్ళ డాక్టరు పంటిని పరీక్షించడానికి వాడే దర్పణము. ఇది వచ్చేసి 7th క్లాస్ అండి. పళ్ళ డాక్టరు పంటిని పరీక్షించడానికి వాడే దర్పణం వచ్చేసి పుటాకార దర్పణము. దీంట్లో అయితే సైజు పెద్దదిగా కనిపిస్తుంది. నెక్స్ట్, భూకంప తీవ్రతను నమోదు చేసే పరికరం. భూకంప తీవ్రతను నమోదు చేసే పరికరం వచ్చేసి రెక్టర్ స్కేల్ అండి. రెక్టర్ స్కేల్ తో భూకంప తీవ్రతను కొలవచ్చు. నెక్స్ట్, ఎముకను ఎముకతో కలిపే సంయోజక కణజాలము. ఎముకను ఎముకతో కలిపే సంయోజక కణజాలం వచ్చేసి లిగ్మెంట్. సందు బంధనము. అదే ఎముకను కండరాలతో కలిపేదైతే టెండాన్, సాయుబంధనము. నెక్స్ట్, రాక్బీ తేనెటీగ శాస్త్రీయ నామము. రాక్బీ తేనెటీగ శాస్త్రీయ నామం వచ్చేసి ఎపెస్ డోర్సేటా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, టీకాను కనుగొన్న శాస్త్రవేత్త. టీకాను కనుగొన్నది వచ్చేసి ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్, చర్మీయ శ్వాసక్రియ దీనిలో చూడగలము. చర్మీయ బొద్దింకలు అయితే ఊపిరితిత్తుల ద్వారా, కప్ప చర్మంతో, బల్లి ఊపిరితిత్తులు. నెక్స్ట్, చేప వచ్చేసి మొప్పల ద్వారా అండి. ఇక చర్మీయ శ్వాసక్రియ దేంట్లో చూడగలమంటే కప్పలో అండి. నెక్స్ట్, మొక్కల్లో వంగే గుణానికి కారణమైన కణజాలము. మొక్కల్లో వంగే గుణానికి కారణమైన కణజాలం వచ్చేసి స్థూలకోణ కణజాలము. ఈ స్థూలకోణ కణజాలము వంగే లక్షణాన్ని కలిగి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. క్రింది వానిలో గ్రీన్ హౌస్ వాయువు. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో గ్రీన్ హౌస్ వాయువు వచ్చేసి మీథేన్, CH4. నెక్స్ట్,
కణం యొక్క స్వయం విచిత్తి సంచులు. కణం యొక్క స్వయం విచిత్తి సంచులు. కణం యొక్క స్వయం విచిత్తి సంచులు వచ్చేసి లైసోజోములు. నెక్స్ట్, భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం ఇచ్చట కలదు. భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం వచ్చేసి రాజస్థాన్ లో ఉందండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, మానవుని గుండె బరువు వచ్చేసి 300 గ్రాములు అండి. 300 గ్రాములు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, రక్తం స్రవించినప్పుడు రక్త ఫలకిల నుండి విడుదలయ్యే ఎంజైము. రక్తాన్ని స్రవించినప్పుడు రక్త ఫలకికల నుండి విడుదలయ్యే ఎంజైము థ్రాంబోకైనేస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, ప్లాస్మోఫోర విధులలో లేనిది. క్రమరహితం చేయడం అనేది ప్లాస్మోఫోర విధుల్లో లేదండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, కణంలో ప్రోటీన్ సంశ్లేషణ జరుగు ప్రాంతం. కణంలో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కడ జరుగుతుందంటే అంతర్జీవ ద్రవ్యజాలంలో జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, స్టూడియోలో తను నిర్దేశించిన ఉద్దేశాలు లక్ష్యాల ప్రకారం తన వద్ద ఉన్న పదార్థాన్ని మలుచుకోవడానికి కళాకారులు ఉపయోగించే సాధనాన్ని కరికులం అంటారని నిర్వచించింది. కరికులం దాని గురించి నిర్వచించింది ఎవరు అంటే కన్నింగ్హామ్ అండి. కన్నింగ్హామ్. స్టూడియోలో నిర్దేశించిన ఉద్దేశాలు లక్ష్యాల ప్రకారం తన వద్ద ఉన్న పదార్థాన్ని మలుచుకోవడానికి కళాకారుడు ఉపయోగించే సాధనాన్నే కరికులం అంటారు అని చెప్పింది కన్నింగ్హామ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల సామర్థ్యాలను బలహీనతలను తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనాన్ని, వాళ్ళ యొక్క బలహీనతలు, వాళ్ళ యొక్క సామర్థ్యాలు, వాళ్ళకి ఏమొచ్చు ఏం రాదు అని తెలుసుకోవడాన్ని చేసే మూల్యాంకనాన్ని ఏమంటారంటే లోప నిర్ధారణ మూల్యాంకనం. ఆఫ్టర్ లెసన్ టీచింగ్ అయిపోయిన తర్వాత చేసే మూల్యాంకనాన్ని వచ్చేసి నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. ఎగ్జామ్ టైప్ లో లెసన్ జరుగునప్పుడు చేసేది నిర్మాణాత్మక మూల్యాంకనం, లెసన్ అయిపోయిన తర్వాత పెట్టే సంగ్రహణాత్మక మూల్యాంకనం అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దీనికి. నెక్స్ట్, ప్రయోగ సమయంలో ఉపయోగించే పదార్థాలన్నింటినీ ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఇది వచ్చేసి ఉపయోగించే పదార్థాన్ని వాడే వస్తువుల స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలండి. నెక్స్ట్, వీటిలో డేల్ అభ్యసన శంకువుకు చెందను. ఇందులో ఒకటి డేల్ యొక్క అభ్యసన శంకువుకు చెందదు. అది ఏది అనేసి అడిగాడు. పరిశీలన అనుభవాలు అనేవి ఎడ్గర్ డేల్ అనుభవ శంకు నమూనాకు చెందవు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నాటకీకరణలు, కల్పిత అనుభవాలు, ప్రత్యక్ష ప్రయోజిత అనుభవాలన్నీ కూడా డేల్ అభ్యసన శంకువుకు చెందుతాయి. చెందండి పరిశీలకుల అనుభవాలు. విశ్లేషణ అనే విద్యా లక్ష్యం ఈ రంగానికి చెందింది. విశ్లేషణ, సంశ్లేషణ ఇవన్నీ కూడా జ్ఞానాత్మక రంగానికి చెందినవండి. నెక్స్ట్, కార్ల్ పియర్స్ ప్రకారం వైజ్ఞానిక పద్ధతిలో చివరి సోపానం. కార్ల్ పియర్స్ ప్రకారము వైజ్ఞానిక పద్ధతిలో చివరి సోపానం పరికల్పన. నెక్స్ట్, ఇవి టోటల్గా ఎస్ఏ సైన్స్ పేపర్, సైన్స్ అండ్ మ్యాథ్స్ పేపర్లో వచ్చిన బిట్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వీడియోకి లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ అయితే ఉండాలండి. మీ సపోర్ట్ లేని నేను కూడా వీడియోస్ అయితే చేయలేను. మీరు లైక్ చేయండి వీడియోస్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.